అన్న గారికి ఈ సభకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టేజ్ పైన ఉన్న పెద్దలకు స్టేజ్ కింద ఉన్న పెద్దలందరూ కూడా మీరందరూ కూడా పెద్దవారిగానే భావించి మీ పైన లేనందని అన్నానిగా భావించుకోకుండా మీరు కూడా పెద్ద మనసు చేసుకోవాలని చెప్పి అప్పీల్ చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొన్ని విషయాలన్నా బేడ బుడగ జంగం కులం అనేది తమకు తెలుసన్న ఎస్సీలలో 1950, 56, 76 చట్టంలో కూడా ఒక కులంగానే ఉండబడింది. మాలమాదిగ తర్వాత బేడ బుడగ జంగం మీరు కూడా ఇప్పుడు మీడియా ముందర కూడా తెలియజేయడం జరిగింది. మాలమాదిగ తర్వాత అత్యధికంగా జనాభా ఉండేది బుడగ జంగం అని. అలాంటి కులము ఈరోజు సీరియల్ నెంబర్ 9 ఉంది. ఆ కులానికి ఇప్పుడు ఎక్కడ ఉంది సమస్య, ఎక్కడ పెండింగ్ ఉన్నది క్లుప్తంగా 2 నిమిషాలు మేము ముందర ఉంచుతున్నానన్న. మనకు గౌరవ డిప్యూటీ మన ఇప్పుడు 2017లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తమ పాదయాత్రలో హామీ ఇచ్చినప్పుడు బేడ బుడగ జంగాలకు 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తానని చెప్పారు. ఆ కోణంలోనే 2019లో ఒక జేసీ శర్మ 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఈ 13 జిల్లాలు తిరిగి బేడ బుడగ జంగాలు ఆంధ్రప్రదేశ్లో కూడా నివసిస్తున్నారు, తెలంగాణలో కాదు తెలంగాణ నుంచి ఇక్కడ వలస వచ్చారు అని ఐడెంటిఫై చేసి ఆయన 2 దఫాలుగా నివేదికను ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. దాదాపు 72 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చాడు 2019లో. ఆ నివేదికలో ఫస్ట్ పాయింట్ 1 కేంద్రంలో 2002 షెడ్యూల్ అమెండ్మెంట్ చట్టంలో ప్రాంతీయ వ్యత్యాసాలు చూపిస్తూ బేడ బుడగ జంగం కులము తెలంగాణ 10 జిల్లాల్లో మాత్రమే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో లేరు అని ఆ జీవో చూపించడం. ఆ జీవో చూపించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న కొంచెం మన సోదరులు ఎస్సీల అంబేద్కర్ వాదుల ప్రకారం న్యాయం చేయాల్సిన ఆఫీసర్సే రాజకీయ నాయకులే. ఈ 2002 అమెండ్మెంట్ చట్టం ఉన్నప్పుడు తెలంగాణ మాత్రమే బుడగ జంగాలు ఎస్సీలు ఇక్కడ లేరు, ఇక్కడ బోగస్ కులాలు చొరబడుతున్నవి. నెల్లూరు విశాఖపట్నంలో ఊరి జంగమోలు అనేవాళ్ళు బేడ జంగమని తీసుకొని సర్టిఫికేట్ తీసుకుంటున్నది రద్దు చేయాలని చెప్పి గవర్నమెంట్కు రెఫర్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు 17/7/2008 జీవో 144 తెచ్చి మాకు ఉరితాడిగా ఏర్పాటు చేయడం జరిగిందన్న. 2008 నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 సంవత్సరాల నుంచి ఏ సర్టిఫికేట్ లేక, ఏ కుల పునాది లేక, మా కులం పేరు రాసుకోకుండా నాకు ఇబ్బందులు పడుతూ జీవిస్తూనే నెట్టుబడుకుంటూనే ఉన్నామన్నా. ఎంతో మంది చదువుకొని ఆత్మహత్య చేసుకొని ఉద్యోగాలు రాక, అడ్మిషన్ సీట్లు రాక ఎంతో మంది బలైపోతున్నారన్న. ఈ విషయం దానిపైన కమిషన్ వేసినటువంటి ఆ కమిషన్ రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించి కేంద్రానికి పంపించడం జరిగింది 2019లో. పంపించిన తర్వాత కేంద్రము కొన్ని సూచనలు చూస్తూ 18 పాయింట్లు సూచనలు చేస్తూ ఇది సక్రమంగా ఒక ఎస్సీలో చేర్చాలన్నా తొలగించాలన్నా షెడ్యూల్ అమెండ్మెంట్ ఆర్టికల్ 341 ప్రకారము ఈ బుడగ జంగానికి ఈ లక్షణాలు ఇవల్ల మీరు పురుషంలో పంపిస్తే మేము పునర్పరిశీలిస్తామన్నారు. ఆ యొక్క ఫైల్ని రద్దు చేయలేదన్నా, రిజెక్టెడ్ చేయలేదు, కొన్ని సూచనలు పంపించింది. మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. బేడ బుడగ జంగము ఆల్రెడీ ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మీరు ఒక ఫుల్ ఫామ్ లో మాకు పంపాలి రాష్ట్ర ప్రభుత్వం. పంపించకుండా మీరు మా మీదనే బాధ్యత చేయడం ఇది బాగుండదు, కింది స్థాయిలో రిపోర్ట్ బలంగా ఉన్నప్పుడే మేము దీనికి న్యాయం చేయగలుగుతాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరీ ఎలక్షన్ రావడం వలన నేను మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక చేస్తానని చెప్పి ఆయన మబ్బ పెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత వచ్చిన గత ప్రభుత్వం కూడా నేను ఏ కమిషన్ లేకుండా న్యాయం చేస్తానని చెప్పిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మరి అదే కమిషన్ ని పొడిగించి 2020లో నివేదికను తీసుకెళ్ళి జేసీఎన్ ఏమడిగాది కేంద్రం ఆ ఫార్మాట్ లో మాకు పంపండి అని చెప్పి పొడిగించడం జరిగింది. ఆ కమిషన్ కూడా 2020లో నివేదిక ఇవ్వడం జరిగిందన్న. ఇచ్చినప్పుడు దాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించి పోయిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా తీర్మానం చేసి మరియు కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం మళ్ళీ దాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ కొన్ని 6-7 పాయింట్లు మీరు ఈ విధంగా పంపండి అని చెప్పి మళ్ళీ రిటర్న్ పంపించడం జరిగింది. రిటర్న్ పంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అసెంబ్లీలో మీరు ఈరోజు ఎస్సీలలో అన్ని కులాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ కులాల్లో ఏబిసిడి వరకు ఏబిసి అని 3 గ్రూపులుగా విభజించిందంటే అది నీ పుణ్యమే, నీ యొక్క శ్రమనే, నీ యొక్క కష్టఫలితమే. కాబట్టి ఆ విధంగా ఈరోజు అన్ని కులాలు మాలాంటి దయచేసి సపోర్ట్లు సత్కారాలతో స్పీచ్ ఇవ్వండి దయచేసి. మనం సమస్య పరిష్కారానికి వచ్చినాం. అన్నగారు కూడా ఇప్పుడు చెప్పారు, నారాయణ గారు స్పష్టంగా చెప్తున్నారు, నాకు సన్మాన సత్కారం కాదు సమస్య చూడండి మహానుభావుడు, అందుకనే మహనీయుడు ఊక కారు. ఏదైనా సరే సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కరించినప్పుడే దానికి వాల్యూ ఉంటుందని కోరుకునే మహనీయుడు. కాబట్టి అన్నగారు కూడా సందేశం ఇస్తూనే ఉన్నాడు.
చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏబిసిడి వర్గీకరణ అన్నగారు చేసిన ఉద్యమంలో 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశం మొత్తము వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలకు. అందులో భాగంగానే మన పేద బడుగ సంఘం కులం కూడా ఇక్కడ తెలంగాణలో ఏ గ్రూప్లో చేరుస్తూ సీరియల్ నెంబర్ 2లో పేద బడుగ సంఘంలో చేరుస్తూ అక్కడ తీర్మానం చేయడం జరిగింది 1%లో. అదేవిధంగా ఇక్కడ కూడా అన్నగారు కూడా సంబంధించిన అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. పేద బడుగ సంఘం తెలంగాణలో ఒక విధంగా ఆంధ్రలో ఒక విధంగా లేరు. గతంలో కూడా నేను ఆదేశించినట్టు సర్టిఫికేట్లు ఇచ్చారు. మరి ఈరోజు చేయదండి, అది ఎప్పటికైనా చట్టబద్ధ అవుతుంది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని తెలియజేయడం వల్ల మన కూటమి ప్రభుత్వము జనసేన, టీడీపీ, బీజేపీ అంటే మూడు పార్టీలు, ఇప్పుడు కేంద్రంలో కూడా ఏం పార్టీ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ కూడా ఇక్కడ పొత్తులో ఉంది. కాబట్టి ఈ 3 పార్టీలు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 23/2025న ఎక్కడైనా ఒక తీర్మానం జరిగేది. 2 సార్లు తీర్మానం జరిగిందంటే 2019లో తీర్మానం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ ప్రపోజల్ పెట్టారు అసెంబ్లీలో. అదేవిధంగా 2023లో కూడా తీర్మానం జరిగిందంటే సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ తీర్మానం చేశారు బడుగ సంఘాల పైన. కానీ ఇప్పుడు 23/2025లో స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే పేద బడుగ సంఘాలు రెల్లి తర్వాత బడుగ సంఘం కూడా ఏ గ్రూప్లో చేరుస్తున్నాం, ఇది చట్టబద్ధ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కేంద్రానికి మేము నివేదిక ఇస్తున్నాం. ఈ వర్గీకరణలో భాగంగా జాతీయ కమిషనర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ దీన్ని పరిశీలించి న్యాయం చేయాలని చెప్పి నివేదిక పంపడం జరిగింది 11/4/2025. దాదాపు సంవత్సరం దాటిపోతుంది. కేంద్రంలో అక్కడనే పెండింగ్ ఉంది. సోయాన ఎక్కడైనా సాంఘిక సంక్షేమ మినిస్టర్లు తీర్మానం చేస్తారు. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి తీర్మానం చేసి పంపించిన ఫైల్ కూడా ఈ రోజు కేంద్రంలో చట్టబద్ధ కాకుండా అన్యాయం జరుగుతుందని తమ దృష్టి తీసుకొస్తున్నానన్న. ఆ విధంగా ఇప్పుడు కేంద్రంలో